అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం సప్తపది పార్ట్ 4 విందాం. ఇంటికి వచ్చిన ఆకాష్ ఆలోచనలతో సతమతమవుతూ ఉన్నాడు. కాసేపు ఆలోచించి, సారీ నిత్య, నేను కావాలని చేయలేదు అని తనకు మెసేజ్ పెట్టాడు. కొంతసేపటికి నిత్య నుంచి రిప్లై వచ్చింది. ఇట్స్ ఓకే ఆకాష్, పొరపాటున జరిగింది, మీ తప్పేం లేదు. తన మెసేజ్ చూశాక రిలీఫ్గా అనిపించింది ఆకాష్కి. థ్యాంక్స్ అని మెసేజ్ పెట్టాడు. మీ థ్యాంక్స్ యాక్సెప్ట్ చేయాలంటే చిన్న పని చేయాలి మీరు. ఏం చేయాలి? రేపు ఉదయం నన్ను గుడికి తీసుకెళ్ళాలి. ఓకే డన్. ఓకే, గుడ్ నైట్ ఆకాష్. గుడ్ నైట్. మరుసటి రోజు ఉదయాన్నే గుడికి వెళ్ళారు ఇద్దరు. ఏమా నిత్య, బాగున్నావా అని పలకరించారు గుడి పూజారి. బాగున్నాను పూజారి గారు, మీరెలా ఉన్నారు? దేవుడి కృప వల్ల బాగానే ఉన్నా తల్లి. ఇంతకీ అబ్బాయి ఎవరు అని అడిగాడు ఆకాష్ని చూస్తూ. తను ప్రవీణ్ అన్నయ్య ఫ్రెండ్. సరే అమ్మా, నేను అర్చన చేస్తాను అని తన చేతిలో పూజా సామాగ్రి తీసుకుని లోపలికి వెళ్ళాడు పూజారి. పూజ అయిన తర్వాత ఇద్దరూ అక్కడే కూర్చున్నారు. నిత్య, నువ్వు ఇక్కడికి వచ్చి 1 నెల మాత్రమే అయింది, అయినా అందరినీ బాగానే పరిచయం చేసుకున్నావు. ఆ మాటకి నిత్య నవ్వింది. ఆకాష్, ఆకలేస్తోంది, టిఫిన్ చేద్దామా? సరే అని తన్ని తీసుకుని హోటల్కి వెళ్ళాడు. టిఫిన్ ఆర్డర్ చేసి ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళి మాట్లాడాడు ఆకాష్. ఇంతలో కార్పొరేటర్ కొడుకు అటువైపు వెళ్తూ నిత్యను గుర్తుపెట్టాడు. రేయ్, అదేరా, ఆ రోజు నా ఇంట్లో దూరి నా డేటా మొత్తం డిలీట్ చేసింది. నిత్యం తన ఫ్రెండ్స్కి చూపిస్తూ చెప్పాడు. అందరి డేటా డిలీట్ చేసింది కదా, ఇప్పుడు దీని డేటాని యూట్యూబ్లో పెడదాం, తీసుకురండి. నిత్య ఒంటరిగా ఉండడంతో వెనక నుంచి వెళ్ళి తన నోరు నొక్కి బలవంతంగా లాక్కెళ్ళిపోయారు. ఫోన్ మాట్లాడొచ్చిన ఆకాష్కి నిత్య కనిపించకపోవడంతో అంతా వెతికాడు. కొంచెం దూరంలో నిత్యను కారులో తీసుకెళ్తూ కనిపించారు ఆకాష్కి. వెంటనే వాళ్ళ కారులో వెంబడించి ఆ రౌడీలను కొట్టి నిత్యం తీసుకొచ్చాడు ఆకాష్. నిత్య ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఆకాష్ నిత్య చేతికి వాటర్ ఇచ్చాడు. వాటర్ తాగిన తర్వాత కొంచెం రిలీఫ్ అయింది. నిత్య, ఎవరు వాళ్ళు? నిన్నెందుకు తీసుకెళ్లారు? అదొక పెద్ద కథ ఆకాష్. పర్లేదు, చెప్పు, వింటాను. భార్గవ్ చెల్లెలు ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేయడం, తను నవీన్ వెళ్ళి ఆ డేటా డిలీట్ చేయడం అంతా వివరంగా చెప్పింది నిత్య. నిత్య, ఇలాంటి రిస్కులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. అసలు ఆ రోజే నాకు చెప్పుంటే ఇంత దూరం వచ్చేది కాదు. అప్పుడు ఆ సిచ్యువేషన్ వేరే ఆకాష్. తెల్లారితే పెళ్ళి. పాపం నీరజ్ ఏం చేయాలో తెలియక చనిపోదాం అనుకుంది. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది. అందుకే విషయం ఎవరికీ తెలియకుండా నేనే డీల్ చేశాను. సరే, ఇంకెప్పుడు ఇలాంటి రిస్కులు చేయకు. ఒకవేళ చెయ్యాలనుకున్నా నాకు చెప్పి చెయ్యి, సరేనా? సరే ఆకాష్. నిత్యం తీసుకుని ఇంటికి వెళ్ళాడు ఆకాష్. ఆకాష్ని కూర్చోమని చెప్పి టీ చేసి ఇచ్చింది. నాకు ఇప్పుడు అర్థమైంది నిత్య, మీ బాబాయ్ నిన్ను ఒంటరిగా బయటికి ఎందుకు వెళ్ళనివ్వరు. ఆకాష్, స్లోగా మాట్లాడు, పిన్ని విందంటే గొడవ చేస్తుంది. ఆ మాటకి ఆకాష్ నవ్వుకున్నాడు. అది సరే, నేను చెప్పిన విషయం ఏం చేశారు? ఏ విషయం? అదే హిమాని విషయం. ఓ, నాకు గుర్తే లేదు, నేను తెలుసుకుంటాలే. సరే, ఓకే నిత్య, నేను వెళ్తాను. ఓకే, బాయ్. రోజులు గడుస్తున్నాయి. వీళ్ళ స్టడీస్ పూర్తవడంతో ఎవరి బిజినెస్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అయినా ఫ్రెండ్స్ అందరూ ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నారు. ఆకాష్ మేనకోళ్ళ 2వ పుట్టినరోజని అందరినీ ఇంటికి పిలిచాడు ఆకాష్. రాణా, జ్యోతి కూడా వచ్చారు. భోజనాలు అయ్యాక పెద్దవాళ్ళందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నిత్య పాపను ఆడిస్తూ అక్కడే ఉంది. అక్కడికి వచ్చిన ఆకాష్ నిత్యను పైగదిలోకి రమ్మని కళ్ళతోనే సైగ చేసి వెళ్ళిపోయాడు. కాసేపు అక్కడే ఉండి ఎవరో తను గమనించకుండా పైకి వెళ్ళింది నిత్య. ఆకాష్ని వెతుక్కుంటూ వెళ్ళి నిత్యని ఎవరూ చూడకుండా చేపట్టుకుని గదిలోకి లాగాడు. ఆకాష్, ఏమైంది? ఎందుకు రమ్మన్నావు? నీ అనుమానం నిజమే నిత్య, హిమాని ప్రవీణ్ని ఇష్టపడుతోంది. నాకు తెలుసు, కానీ మీరే నమ్మలేదు. అది చాలా సెన్సిటివ్ నిత్య. ఒకవేళ ప్రవీణ్ కాదంటే తను తట్టుకోలేదు. అన్నయ్యకి తన మీద ఎలాంటి ఫీలింగ్ ఉందో తెలియదు, కానీ తన లైఫ్ అంబిషన్ వేరే. బిజినెస్లో తనకంటూ ఒక మంచి పేరు సంపాదించాలని తన కోరిక. అప్పటి వరకు ప్రేమ పెళ్లి గురించి ఆలోచించనని నాతో చాలాసార్లు చెప్పాడు. సరే, నేను ఒకసారి ప్రవీణ్తో మాట్లాడతాను. ఓకే. అది సరే, హిమాని ఎప్పటి నుంచో నా ఫ్రెండ్ అయినా తను ప్రవీణ్ని ఇష్టపడుతోందని నాకే తెలియలేదు. మరి నీకెలా తెలిసింది? నేను అందరినీ గమనిస్తూ ఉంటాను, అందుకే వాళ్ళ మనసుల్లో ఏముందో నాకు తెలిసిపోతుంది. అందరినీ అంటే నన్ను కూడానా? నిత్య నవ్వుకుంటూ, కిందకి వెళ్దాం, ఎవరైనా వస్తే బాగోదు అని బయటకు రాబోయింది. ఆకాష్ తను చేపట్టుకుని తన దగ్గరికి తీసుకున్నాడు. చెప్పు నిత్య, నన్ను గమనించే ఉంటావుగా, ఏం తెలిసింది నీకు? మీ మనసులో ఉన్నది మీ కళ్ళల్లో రూపంగా మారి కనిపిస్తోంది.
అంటే ఇప్పుడు నా కళ్ళెదురుగా ఉన్న రూపం నీదే కదా. నేను కూడా అదే చెప్పాను అని అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నించింది నిత్య. కానీ ఆకాష్ తన చెయ్యి వదలకుండా పట్టుకున్నాడు. ఇంతలో గది తలుపులు తీసుకుని లోపలికొచ్చిన మైత్రి, భార్గవ్ ఇద్దరినీ అలా చూసి షాక్ అయ్యారు. వాళ్ళని చూసి ఆకాష్ చేతులంతా తన చేతిని విడిపించుకుని బయటకు వెళ్ళిపోయింది నిత్య. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? భార్గవ్ అయోమయంగా అడిగాడు. ఏం జరిగింది? ఏం లేదు. అది ప్రవీణ్ చెల్లెలరా. ఆ విషయం గుర్తుందా నీకు? వాడికి తెలిస్తే ఏమవుతుంది? లైట్ తీసుకోరా, ఏం కాదులే, నేను చూసుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆకాష్. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే కింద వీళ్ళ పెద్దలు నిత్య ఆకాష్ల పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆకాష్ తల్లికి నిత్య బాగా నచ్చింది. అందుకే తను కోడలుగా చేసుకోవాలనుకుంటున్నానని రాణాని అడిగింది. నిత్యకి ఇష్టమైతే తనకు అభ్యంతరం లేదని చెప్పాడు రాణా. సాయంత్రం వరకు అక్కడ ఉండి ఇంటికి వెళ్ళిపోయారు అందరూ. వీలు చూసుకుని ప్రవీణ్తో హిమాని ప్రేమ విషయం చెప్పాడు ఆకాష్. హిమాని నిన్ను ఇష్టపడుతోంది ప్రవీణ్. కానీ ఆకాష్, తన మీద నాకు అలాంటి ఒపీనియన్ లేదు. షీఈ్ మై ఫ్రెండ్ అంతే. అంతకుమించి తన గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రవీణ్, నీకు హిమాని గురించి తెలుసు కదా. అది ఎప్పుడూ మనసులో ఉన్న బాధ పైకి చెప్పుకోదు. నువ్వు కాదంటే తట్టుకోలేదు. నేనేం చేయను ఆకాష్? ఇష్టం లేకపోయినా తన నా జీవితంలోకి ఆహ్వానించలేను కదా. నేను మైత్రిని, హిమానిని కేవలం నా స్నేహితుల్లానే చూశాను. సరే ప్రవీణ్, కానీ అది నీకు ప్రపోజ్ చేస్తే చాలా సున్నితంగా డీల్ చేయి, లేదంటే చాలా బాధపడుతుంది. ఓకే? ఓకేరా. సరే, ఎలా ఉంది నీ బిజినెస్? పర్లేదు, ఇంకా కష్టపడాలి, అప్పుడే స్టేజ్కి వస్తుంది. ఇద్దరూ కాసేపు బిజినెస్ విషయాలు మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంటికి చేరిన ప్రవీణ్ హిమాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తన కెరీర్ మీద తప్ప ప్రేమ మీద ఇంట్రెస్ట్ లేదు. ఇలాంటి సమయంలో ప్రేమంటూ కూర్చుంటే కెరీర్ పాడవుతుందని ప్రవీణ్ అభిప్రాయం. ఏదోలా హిమానికి నచ్చచెప్పి తనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. నిత్య, ఏం చేస్తున్నావు? నిత్య రూమ్లోకి వస్తూ అడిగాడు రాణా. ఏం లేదు బాబాయ్, మీరేంటి ఇలా వచ్చారు? నీతో కొంచెం మాట్లాడాలి అంటూ నిత్య ఎదురుగా కూర్చున్నాడు. చెప్పండి బాబాయ్, ఏంటి విషయం? ఆకాష్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు అలా అడుగుతున్నారు? నీకు ఆకాష్కి పెళ్లి చేయాలని మేము అనుకుంటున్నాం. నీ అభిప్రాయం తెలుసుకుందామని. నీకు ఆకాష్ అంటే ఇష్టమేనా? మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే బాబాయ్. అలా కాదమ్మా, నీ ఉద్దేశం చెప్పు. ఆకాష్ నీకు నచ్చాడా లేదా? నిత్య సిగ్గుపడుతూ ఇష్టమే అని చెప్పింది. సరే అయితే వాళ్ళకి కబురు చేస్తాను. సరే బాబాయ్, నువ్వు నిద్రపో. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ బాబాయ్. మరుసటి రోజు ఆకాష్కి విషయం చెప్పింది శారద. అమ్మ, నిత్య పెళ్లి కొప్పుకుందా? అవునా ఆకాష్, నీకు ఓకే కదా? వాడికి ఎప్పుడో ఓకే అమ్మా, మనకు తెలియకుండా చాలా కథ నడిపాడు. ఆకాష్ని ఆట పట్టించింది దీపిక. ఏరా, నిజమేనా? ఆకాష్ సమాధానం చెప్పకుండా నవ్వాడు. చెప్పు ఆకాష్, నీకు ఈ పెళ్ళి ఇష్టమే కదా? నాకు ఓకే అమ్మా. సంతోషం. సరే, పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టిస్తాను. ఆకాష్ అక్కడి నుంచి బయలుదేరి నిత్యింటికి వచ్చాడు. రాణా హాల్లో కూర్చునున్నాడు. హాయ్ ఆకాష్, రా కూర్చో. రాణాకి హాయ్ చెప్పి సోఫాలో కూర్చున్నాడు ఆకాష్. ఎలా ఉంది ఆకాష్ నీ బిజినెస్? ఓకే అంకుల్, పర్లేదు. రాణా పేపర్ చదువుతున్నాడు. ఇంతలో నిత్య వచ్చి రాణా వెనకాల నిలబడింది. ఆకాష్ తను బయటకు రమ్మని కళ్ళతోనే సైగ చేశాడు. తను బాబాయ్ ఉన్నాడు, నేను రాను అని సైగ చేసింది నిత్య. ఇద్దరిని గమనించాడు రాణా. ఏంటి ఆకాష్, నిత్యతో ఏమైనా మాట్లాడాలా? అదేం లేదంకుల్, ఊరికే వచ్చాను. రాణా నవ్వుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. రాణా వెళ్ళిన తర్వాత నిత్య దగ్గరికి వచ్చాడు ఆకాష్. నీతో మాట్లాడాలని వస్తే నువ్వేంటి రానంటున్నావు? ఆకాష్, బాబాయ్ ఉన్నారు కదా. ఇంతలో అక్కడికి ప్రవీణ్ వచ్చాడు. ఏంట్రా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేరా. కంగ్రాట్స్ రా, మొత్తానికి మా ఆటం బామ్మని పెళ్లి చేసుకోబోతున్నాం. అన్నయ్య అని అరిచింది నిత్య. ఊరికే అన్నానులే. నిత్య కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. ఏంటి ప్రవీణ్, నేను తనతో మాట్లాడాలని వచ్చాను, నువ్వేంటి ఇలా చేసావు? హాల్లో ఏం మాట్లాడతావురా? నాలాగే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, దాని రూమ్కి వెళ్ళు. ప్రవీణ్, అంకుల్ ఇంట్లోనే ఉన్నారు. ఏం పర్లేదు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. నిత్య రూమ్కి వెళ్ళాడు ఆకాష్. తనతో మాట్లాడేలోపు పిల్లలు డోర్ తీసుకుని లోపలికి వచ్చేశారు. ఇంకా చేసేది లేక అక్కడే కూర్చున్నాడు. కాసేపు వాళ్లతో ఆడి పిల్లల్ని బయటకు పంపించేసింది నిత్య. పిల్లలు వెళ్ళిన తర్వాత డోర్ క్లోజ్ చేసేశాడు ఆకాష్. ఆకాష్, డోర్ ఎందుకు వేశావు? మళ్ళీ ఎవరైనా లోపలికి వస్తారని. నీతో మాట్లాడాలని వచ్చాను, కానీ ఎవరొకరు వస్తూనే ఉన్నారు. సరే చెప్పండి, ఏం మాట్లాడాలి? నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఆల్రెడీ బాబాయ్కి చెప్పాను కదా.
ఆకాష్ నిత్యని దగ్గరికి తీసుకుని, నీ నోటితో వినాలనుంది, చెప్పు నిత్య. నిత్య సిగ్గుపడుతూ ఇష్టమే అని చెప్పింది. తన మొహాన్ని చేతులతో పట్టుకుని నుదుటను ముద్దు పెట్టుకోబోయాడు. ఇంతలో ఎవరో డోర్ కొట్టారు. ఆకాష్ అసహనంగా చూశాడు. నిత్య, ఇప్పుడే చెప్తున్నాను, మన ఫస్ట్ నైట్ మాత్రం మీ ఇంట్లో వద్దు, ఇలానే ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. నిత్య నవ్వుకుంటూ ఆకాష్ని దూరంగా తోసి డోర్ ఓపెన్ చేసింది. మళ్ళీ పిల్లలొచ్చారు. ఇంకా ఆకాష్ నిత్యకు భయ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిత్య వాళ్లతో ఆడుతూ ఉంది. అనుకున్నట్టుగానే ముహూర్తం పెట్టి నిత్య ఆకాష్లు నిశ్చితార్థం జరిపించారు. పెళ్లికి కూడా ముహూర్తం నిర్ణయించారు. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. హిమానీకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలియడంతో ప్రవీణ్ని కలిసి ప్రపోజ్ చేసింది హిమానీ. చూడు హిమానీ, నాకు నీ మీద అలాంటి ఉద్దేశం లేదు, ప్లీజ్ అర్థం చేసుకో. ప్రవీణ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను మర్చిపోలేను, నీకోసం నేను వెయిట్ చేస్తాను. హిమానీ, చెప్పా కదా, నువ్వు వెయిట్ చేసినా నాకు నీ మీద ప్రేమ కలగదు. టైం వేస్ట్ చేసుకోక వెళ్ళి బుద్ధిగా మీ వాళ్ళు చూసిన సంబంధం చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రవీణ్. హిమానీ ఏడుస్తూ ఉండిపోయింది. ఆకాష్ నిత్యల పెళ్లి రోజు పెళ్లి పందిరి మొత్తం హడావిడిగా ఉంది. ఇరు కుటుంబాల బంధువులు 2 రోజుల ముందే మండపానికి వచ్చేశారు. తెల్లవారుజామున వేదమంత్రాల సాక్షిగా నిత్యమేళ్ళలో తాళి కట్టాడు ఆకాష్. పెళ్లితంతా మొత్తం పూర్తయి బంధువుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. హడావిడంతా అయ్యాక బంధువులందరూ వెళ్ళిపోయారు. ఆకాష్ నిత్యల మొదటి రాత్రి ముహూర్తం కూడా ఆ రాత్రికే కుదరడంతో ఏర్పాట్లో బిజీగా ఉన్నారు. ఆకాష్కి ఫోన్ రావడంతో బయటికి వెళ్ళాడు. చీకటి పడినా కూడా ఆకాష్ తిరిగి రాకపోవడంతో అందరూ కంగారుగా ఉన్నారు. తన ఫోన్ కూడా పనిచేయట్లేదు. ప్రవీణ్ తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఆకాష్ గురించి ఆరా తీశాడు. బాగా చీకటి పడిన తర్వాత ఇంటికి చేరాడు ఆకాష్. తన మొహంలో చాలా బాధ కనిపిస్తోంది. ఏంట్రా, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? ఆకాష్ తల్లి ఆతృతగా అడిగింది. హిమానీ చనిపోయిందమ్మా. ఆ మాటకి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నావురా, చనిపోవడం ఏంటి? ఆకాష్ ప్రవీణ్ దగ్గరకు వచ్చాడు. అంతా నీ వల్లేరా, నీకు ముందే చెప్పాను కదా జాగ్రత్తగా డీల్ చేయమని, మరి ఎందుకు తనతో అలా మాట్లాడావు? నీ మాటలు విని తట్టుకోలేక హిమానీ సూసైడ్ చేసుకుంది. ఆకాష్, ఇందులో నా తప్పేముంది? తను పదే పదే విసిగిస్తే ఆ చిరాకులు ఏదో అనేశాను. ఆ మాత్రానికి చనిపోతుంది అనుకోలేదు. నేను ప్రాణంలా ప్రేమించిందిరా, అయినా తనకి ఏం తక్కువని వద్దనుకున్నావు? కాస్త ప్రేమగా నచ్చచెప్పుంటే తను ఇప్పుడు ప్రాణాలతో ఉండుండేది. నీ వల్లే తను చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నకి ఎవరు సమాధానం చెప్తారు? ఆకాష్ కోపంగా ప్రవీణ్ కాలర్ పట్టుకుని అడిగాడు. ప్రవీణ్ ఆకాష్ చేతులను విడిపించుకుని, ఆకాష్, నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నా లైఫ్లో నేను తీసుకున్న నిర్ణయం తనకు అర్థమయ్యేలా చెప్పాను. అయినా ఫూలిష్గా నా వెనక్కి తిరిగింది, దానికి నేను బాధ్యుణ్ణి కాను. ఇలా ఎలా మాట్లాడుతున్నావు ప్రవీణ్? అదే ప్లేస్లో నీ చెల్లెలుంటే ఇలానే మాట్లాడతావా? నా చెల్లెలంత మూర్ఖురాలు కాదు, సో తన బాధ గురించి నేను బాధపడాల్సిన అవసరం లేదు. హో అలాగా, అయితే సరే, నీ చెల్లెల్ని ఇక్కడే వదిలేసి వెళ్తాను. అప్పుడు అర్థమవుతుంది నీకు హిమానీ బాధ. ఆకాష్, ఏం మాట్లాడుతున్నావురా? అమ్మ, నువ్వేం మాట్లాడుకో. వీడి వల్ల ఒక అమాయకురాలు చనిపోయిందన్న బాధ కూడా లేదు వీడికి. ఆ బాధ వీడికి తెలియాలంటే వాడి చెల్లెలకు కూడా అదే బాధ కలగాలి. అప్పుడే వాడు తప్పు వాడికి తెలుస్తుంది. మీరేం మాట్లాడకుండా నాతో రండి. శారద ఎంత నచ్చ చెప్తున్నా వినకుండా ఆకాష్ అక్కడి నుంచి అందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ జరిగిందంతా చూస్తూ షాక్లో ఉండిపోయింది నిత్య. తర్వాత ప్రవీణ్కి ఆకాష్కి నచ్చ చెప్పడానికి రానా ఎంతగానో ట్రై చేశాడు. కానీ ఎవరూ మాట వినిపించుకోకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. నిత్యను అలా చూస్తూ ఉండలేక కాస్త చేంజ్ కోసమని తన లండన్ పంపించేశాడు రానా. ఒక 3 నెలలు అక్కడే ఉండి తిరిగి ఇండియాకి వచ్చింది నిత్య. జరిగిందంతా ఒక కల్లా ఉంది నిత్యకి. గతం కళ్ళ ముందు కదిలేసరికి నిత్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలానే ఏడుస్తూ ఉండిపోయింది. హిమానీ విషయంలో ప్రవీణ్ బిహేవియర్ నచ్చక తన చెల్లెలు బాధపడితేనైనా కనీసం ఆ బాధ ఏంటో ప్రవీణ్కి తెలుస్తుందని ఆకాష్ నిత్యను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆకాష్ కానీ ప్రవీణ్ కానీ ఎవరూ మొండిపట్టు వదలడం లేదు. మరి వీళ్ళిద్దరి మధ్య నిత్య నలిగిపోతోంది. మరి ఆ తర్వాత వీరి జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? ఆకాష్ నిత్యని కాపురాన్ని తీసుకెళ్తాడా లేదా? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.